ఏపీ బయోడైవర్సిటీ చైర్మన్ నిలాయపాలెం విజయ్ కుమార్ తిరుపతిలో మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. బడ్జెట్ని ఎలక్షన్ బడ్జెట్గా, వైసీపీ ఎలక్షన్ బడ్జెట్గా మార్చేసావు నువ్వు. శానిటేషన్ 2023-24 అక్టోబర్లో బోర్డు మీటింగ్లో ఒకే రెజల్యూషన్లో మీరు చైర్మన్ కాగానే 80 కోట్లు తిరుపతి శానిటేషన్కి ఇచ్చేస్తున్నావు. దాని ముందు 40 కోట్లు అంటే మొత్తం 120 కోట్లు ఇచ్చేస్తా ఉన్నావు. అంతకుముందు తిరుపతి మున్సిపాలిటీకి 1% దేవస్థానం నిధులు ఇస్తా అంటేనే జరిగిన గొడవ ఉపయోగించుకొని అప్పుడు గవర్నమెంట్ వద్దు అంటే నువ్వు 2% ఇస్తా అన్నావు. అంటే మొత్తం 3% అంటే 120 crores. ఈ ఊళ్ళో ఉన్న వాళ్ళు మీరందరూ ఈ ఊరు వాళ్ళే కదా. అప్పట్లో ఈరోజు స్తుద్దూరు మాట్లాడుతున్న కరుణాకర్ రెడ్డి మహిళా యూనివర్సిటీలో యాత్రికులు వచ్చేస్తారంట. ఎక్కడ మహిళా యూనివర్సిటీ రోడ్లో ఎస్వి ఆర్ట్స్ కాలేజీ డైరీ ఫామ్ దగ్గర యాత్రికులు ఉంటారంట. అందుకని శానిటేషన్ కోసం అక్కడ ఖర్చు పెట్టాలంట. గాంధీ రోడ్డు, చిన్న బజారు, దాని బండ్ల వీధి ఇప్పుడంతా ఇవన్నీ కొత్తగా వచ్చాయి. మేము చిన్నప్పటి నుంచి పుట్టినప్పటి నుంచి ఇక్కడే ఉన్నాం కదా. ఇవంతా మేము చూసిండే కదా. ఆ రోడ్లంతా అప్పటిదాకా మున్సిపాలిటీ చూస్తుందే కదా. అంటే ఏ రకంగానైతే నువ్వు 9 నెలలు ఉంటావు నీకు తెలుసు, ఎట్లా మీ గవర్నమెంట్ పోతుందో తెలుసు. ఉన్నంత లోపల సజ్జమైనంత నిధులు బొక్కే అనుకున్నావు. యూ వాంట్ టు స్విండిల్, యూ వాంట్ టు లూట్, యూ వాంట్ టు డూ రాబరీ. మొత్తం నిధులు బొక్కే అనుకున్నావు. లేకపోతే డైరీ ఫామ్ దగ్గర యాత్రికులు వస్తారో అక్కడ శానిటేషన్ చేయాలంటావా? సింపుల్. మీకు కావాల్సిన డబ్బు అంటే కాంట్రాక్టులు ఇవ్వాలి. ఆ కాంట్రాక్ట్ ఇచ్చేస్తే మనం డబ్బు సంపాదించవచ్చు. నెయ్యి రివర్స్ టెండరింగ్, ఇంకా దాని గురించి అందరికీ తెలుసు ఎంత ఘోరంగా పోతుందో. ఒక రివర్స్ టెండరింగ్ అడ్డం పెట్టుకొని నెయ్యి కాంట్రాక్ట్లో వైసీపీ టీటీడీ బోర్డులో అడ్డంగా దోచేశారు. తమకు కావాల్సిన ఒక 7 సంస్థల్ని పెట్టుకొని వాటినే L1, L2, L3 అంటూ అటుకులు చిటుకులు మారండి అని ఆ పక్క ఈ పక్క మార్చేసి 5 ఏళ్ల పాటు టీటీడీలో టెండరింగ్ వ్యవస్థని నాశనం చేశారు. నెయ్యి కల్తీ చేశారు. కనీసం బెయిల్ కూడా రావట్లేదు వాళ్ళకి. మీరేమో ఇప్పుడు దాకా బాగానే ఉన్నారు, ఇంకో సంవత్సరం దాకా బాగానే ఉంటారో, 6 నెలల దాకా బాగానే ఉంటారు. వాళ్ళందరూ జైల్లో ఉన్నారు. ఒక్కరు కూడా బెయిల్ కూడా రావట్లేదు. మీ పాలన ఎవరిమన్నా కూడా వాళ్ళందరూ మార్కెట్ రేట్ కంటే తక్కువ తీసుకుంటారు. ఎందుకు తక్కువ తీసుకుంటారు? మీకు ఆ మేర కమిషన్లు వచ్చాయి కాబట్టి. ఇంకా టీడీఆర్లు అంటే నేను చాలా ఫాస్ట్గా పోతున్నాను, ఎందుకంటే ఒక్కో దాన్ని చెప్తూ పోతే చాలా ఉందన్నమాట. ఇంకా టీడీఆర్లు ఇది మీకు బాగా ఇష్టమైన సబ్జెక్ట్ కదా. తిరుపతిలో ఎవ్వనా అడిగినా చెప్తారు. అసలు టీటీడీ దీంట్లో మీరు ఎన్ని కుంభకాణాలు చేశారో, టీడీఆర్కి సంబంధించి ఎన్ని కుంభకాణాలు చేశారో 1, 2 కాదు. ఈ డబ్బంతా ఎవరిది? మళ్ళీ ఫైనల్ క్వశ్చన్కి వస్తాం. డబ్బు ఎవరిది? ఎంత? దేవుడి డబ్బు. అంటే దేవుడి డబ్బుని మీ సొంత అవసరాల కోసం వాడేసుకున్నావు, దోచేసుకున్నావు. నువ్వు మళ్ళా ఇంకొక వాళ్ళ గురించి మాట్లాడతావు. ధార్మిక సంస్థ కదా మన దేవస్థానం. ఒక ధార్మిక సంస్థలో నువ్వు ఉన్నప్పుడు రాజకీయాలు చేయకూడదు కదా.